అందరికీ నమస్కారం. మెయిన్గా మా మన్నూరు గ్రామంలో ఎక్కువ సమస్యలు వచ్చేసింది. త్రాగునీరు, రోడ్లు, రహదారులు, మామూలు బ్రిడ్జీలు, అవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మాకు వచ్చే గవర్నమెంట్ అయినా అన్ని పనులు చేయగలుగుతుందని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మన్నూరు గ్రామంలో బాలాయపల్లి మండల అధ్యక్షుడు పగడాల వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో జనసేన టీడీపీ కలిసి జనంలోకి జనసేన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీలో చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి పంచాయతీలో ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని రేపు రాబోయే ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో అన్ని కూడా పరిష్కరించేదానికి ఇక్కడ నాయకులతో మేమంతా కూడా మైమైక్యమయ్యి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మన్నూరు గ్రామంలో చాలా రోజులు నా చిన్నప్పటి నుంచి ఇట్లా మనకి హైవేకి దగ్గరగా గూడూరుకి ఒక బ్రిడ్జి వేస్తే ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఊరు. కాబట్టి ఆ బ్రిడ్జి కూడా ఎన్నో 40 సంవత్సరాల నుంచి ఈ ఊరికి బ్రిడ్జి లేకుండా అధ్వాన స్థితిలో ఉంది. అదేవిధంగా మంచినీరు అనేది ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. అదేవిధంగా రోడ్స్, డ్రైనేజీ, స్కూలు, అదేవిధంగా 5వ తరగతి వరకు ఉన్న స్కూల్ని ఈరోజు అది డీగ్రేడ్ చేసి 3rd క్లాస్ వరకు పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. 8th దాకా ఉన్నది 5 వరకు చేశారు. అలా కాకుండా ఇక్కడ మినిమం 5 ఇప్పుడు 8వ క్లాస్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తే చాలా మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు దూరంగా పోకుండా ఇక్కడే తీర్చిదిద్దుకోవచ్చు. చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ కూడా అందుబాటులోకి ఆ స్కూల్ తేవాలని చెప్పేసి రాబోయే ప్రభుత్వంలో మన జనసేన టీడీపీ సహకారంతో గ్రామస్తులకి ఏం కావాలన్నా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మా సాయి శక్తులు ఈ గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి బాటలు నడిపిస్తామని చెప్పి జనసేన టీడీపీ తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్గా వచ్చినటువంటి మన్నూరు జన సైనికులకి, అదేవిధంగా టీడీపీ నాయకుడైనటువంటి మా కోటి గారికి నాకు చాలా చిరకాల మిత్రుడు. కాబట్టి అందరం కలిసి ఈరోజు రాబోయే 2024 ఇంకా జరగబోయే 90 రోజులు 80 రోజుల ఎలక్షన్లో ఫ్యాను గుర్తుని కిందకి దించి జగన్మోహన్ రెడ్డిని ఉమ్మడి ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ గ్రామస్తులు అందరూ కూడా ఈసారి సహకరించి టీడీపీ జనసేనకు ఓట్లు వేయాలని మేము ప్రార్థిస్తూ జై జనసేన, జై హింద్.